వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీనరాశి వారికి ఈరోజు ఈ వీడియో మీకోసమే చేశాను. ఇన్నాళ్లుగా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు మరియు అడుగడుగునా ఎదురైన అడ్డంకులు ఎందుకు ఒక్కసారిగా తగ్గబోతున్నాయో, మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. మీకు ఇన్నాళ్లు పట్టిన దరిద్రం వదిలిపోయి మీరు ఊహించని విధంగా అపర కుబేర యోగం పట్టబోతున్న సమయం ఆసన్నమైందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో మిమ్మల్ని ముంచేయాలని చూసిన పాముల్లాంటి బంధువుల గుట్టు కూడా ఇప్పుడే రట్టయింది. వాళ్ళు మీకేమవుతారో, వాళ్ళు మీతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిస్తే మీ గుండె జల్లుమనడం ఖాయం. కానీ దయచేసి భయపడకండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల పరంగా మీకు జరగబోయే మేలును వివరిస్తూనే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు రాబోతున్న ఈ మార్పు ఎందుకు వస్తోంది అంటే గ్రహాల సంచారంలో వస్తున్న కొన్ని అనుకూలమైన మార్పుల వల్ల అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం ఇన్నాళ్లుగా మీ జాతకంలో ఉన్న ప్రతికూల వాతావరణం నెమ్మదిగా తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త ఆశాకిరణం ఉదయించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం మీ సొంతం కాబోతున్నాయని చెప్పడానికి ఎన్నో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ మరింత లోతుగా మాట్లాడుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులు లేదా మిత్రుల్లో ఎవరైనా మీనరాశి వారుంటే ఈ వీడియోను తప్పకుండా వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది వారికి కూడా ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దేవుడి పేరును భక్తితో రాయండి. అంతేకాకుండా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, అది ఆర్థిక ఇబ్బందా, కుటుంబ సమస్య, ఉద్యోగంలో ఒత్తిడా, వ్యాపారంలో నష్టాలా, లేదా ఎవరికైనా డబ్బులిచ్చి మోసపోయారా, అప్పుల బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా, లేదా ఇంకేదైనా మానసిక క్షోభను అనుభవిస్తున్నారా? దయచేసి మీ మనసులోని బాధను కామెంట్స్లో పంచుకోండి. మీరు పంచుకోవడం వల్ల మీ మనసు కాస్త తేలిక పడుతుంది. అలాగే మీలాంటి సమస్యలే ఎదుర్కొంటున్న ఇతర మీనరాశి వారికి కూడా తాము ఒంటరి కాదు అనే ధైర్యం వస్తుంది. మీ సమస్యలను బట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై మరింత స్పష్టమైన సమాచారాన్ని అందించడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇష్ట దైవం పేరుతో పాటు మీ ప్రస్తుత పరిస్థితిని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఇన్నాళ్లుగా మీకు డబ్బు విషయంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురయ్యాయి అనేది ముందుగా జ్యోతిష్య కోణంలో అర్థం చేసుకోవాలి. మీనరాశి వారు స్వతహాగా చాలా మంచివారు. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే సున్నితమైన మనస్తత్వం కలవారు. మీ జాతక చక్రంలో గ్రహస్థితులు గత కొంతకాలంగా మీకు పూర్తిగా సహకరించకపోవడం వల్ల మీరు ఎంత రక్తం చిందించి కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. చేతికి డబ్బులు వస్తున్నట్లే వచ్చి ఆఖరి నిమిషంలో చేజారిపోయిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఒక పని మొదలు పెడితే అది పూర్తి కావడానికి మీరు ఇతరుల కంటే 10 రెట్లు ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయి మీరు ఎంత బ్రతిమిలాడినా తిరిగి రాని పరిస్థితులు మీకు ఎదురయ్యాయి. మీరు ఎవరికైనా కష్టకాలంలో సాయం చేస్తే వాళ్లే తిరిగి మిమ్మల్ని ఒక శత్రువులా చూసిన చేదు అనుభవాలు మీకు ఉండి ఉంటాయి. అవకాశాలు మీ తలుపు తట్టినట్టే తట్టి చివరి నిమిషంలో మీ కళ్ల ముందే వేరే వాళ్ల చేతికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇదంతా మీ వ్యక్తిగత లోపం కాదు, కేవలం ఆ సమయంలో ఉన్న గ్రహాల గోచారం వల్ల ఏర్పడిన ప్రతికూల ప్రభావం మాత్రమే అని జ్యోతిష్యులు చెబుతారు. డబ్బు నిలవకపోవడం, వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఊహించని వైద్య ఖర్చులకు లేదా ఇతరుల అవసరాలకు నీళ్లలా ఖర్చయిపోవడం మీరు కళ్ళారా చూశారు. మీనరాశి వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉండేది, రేపటి నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని. కానీ ఆ చీకటి రోజులు ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. ఇకపై మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. అకస్మాత్తుగా ఆకాశం నుంచి కోట్ల రూపాయలు పడిపోతాయని నేను ఎలాంటి అవాస్తవికమైన మాయమాటలు చెప్పడం లేదు. కానీ మీ ఆర్థిక స్థితిగతుల్లో ఒక బలమైన, సురక్షితమైన పునాది ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళంతట వాళ్లే వచ్చి ఇచ్చే పరిస్థితులు, లేదా మీరు చేసే ప్రయత్నాలకు వాళ్ళు తలొగ్గి
కొద్ది కొద్దిగా అయినా తిరిగి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ జీవితంలోకి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా మీ వృత్తిలో లేదా వ్యాపారంలో సరికొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఆఫీసులో ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి ప్రమోషన్లు రావడం లేదా వేతనం పెరగడం వంటి సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మంచి అవకాశాలతో కూడిన వేరే ఉద్యోగం కూడా లభించవచ్చు. వ్యాపారం చేసే మీనరాశి వారికి ఇన్నాళ్లుగా ఉన్న వ్యాపార మాంద్యం తొలగిపోయి కొత్త కస్టమర్లు రావడం, నిలిచిపోయిన కాంట్రాక్టులు మళ్లీ మీ సొంతం అవ్వడం జరుగుతాయని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఆదాయం రావడమే కాకుండా ఆ వచ్చిన డబ్బును ఎలా స్థిరంగా నిలుపుకోవాలో కూడా మీకు ఒక మానసిక స్పష్టత వస్తుంది. ఇదంతా మీ కృషికి, మీ ఓపికకి దేవుడు ఇవ్వబోతున్న ప్రతిఫలంగా భావించండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగకపోయినా రోజురోజుకు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ భవిష్యత్తుపై మీకు ఒక బలమైన భరోసాని ఇస్తుంది. ఈ క్రమంలోనే మనం టైటిల్లో చెప్పుకున్న అపర కుబేర యోగం గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అపర కుబేర యోగం అంటే మీకెక్కడో లాటరీ తగలడం కాదు, లేదా మీరింట్లో కూర్చుంటే ఎక్కడి నుంచో కష్టపడకుండా డబ్బు రావడం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో మరియు ఆధ్యాత్మిక పరిభాషలో దీని అర్థం ఏమిటంటే మీరు చేసే ప్రతి పనికి, ప్రతి చిన్న శ్రమకు రెట్టింపు ఫలితం దక్కడం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడటం మరియు ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న అప్పుల బాధల నుంచి మీరు క్రమక్రమంగా పూర్తిగా విముక్తి పొందడం, మీ ఇంట్లో ఆర్థిక ప్రశాంతత నెలకొని లక్ష్మీదేవికి అనుకూలమైన వాతావరణం సృష్టించబడటం. ఇన్నాళ్ళు ఒక రూపాయి సంపాదించడానికి 10 రూపాయల కష్టం పడితే ఇకపై మీరు పెట్టే శ్రమకు సరైన అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుందని నమ్మండి. ఆదాయం పెరగడం మాత్రమే కాదు, పాత ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు కొత్తగా నేర్చుకున్న ఏదైనా నైపుణ్యం ద్వారా కూడా డబ్బు సంపాదించే మార్గాలు మీకు తారసపడతాయి. మీ చేతికి వచ్చిన డబ్బుతో మీ కుటుంబ అవసరాలు అత్యంత సునాయాసంగా తీర్చుకుంటూనే భవిష్యత్తు కోసం గట్టిగా పొదుపు చేయగలిగే మానసిక మరియు ఆర్థిక స్వేచ్ఛ మీకు లభిస్తుంది. ఇదే నిజమైన అపర కుబేర యోగం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ పని మీద ఏకాగ్రత పెట్టడం, దేవునిపై భారం వేసి ధైర్యంగా ముందుకడుగు వేయడమే. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. ఇప్పుడు రాబోయే ఈ సువర్ణ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడానికి మీరు మానసికంగా పూర్తిగా సన్నద్ధం కావాలి. ఇక మన అత్యంత జాగ్రత్తగా, లోతుగా మాట్లాడుకోవలసిన విషయం టైటిల్లో ఉన్న పాముల్లాంటి బంధువుల గురించి. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ వాస్తవాలు ఎప్పుడూ కాస్త చేదుగానే ఉంటాయి కదా. ప్రతి బంధువును మీరు శత్రువుగా చూడమని నేను ఏమాత్రం చెప్పడం లేదు. కానీ మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల నిజస్వరూపాలు, వారి ముసుగులు ఇప్పుడు బట్టబయలు కాబోతున్నాయి. వాళ్ళు మీకేమవుతారో తెలిస్తే గుండె జల్లుమనడం ఖాయం అని ఎందుకన్నానంటే ఆ వ్యక్తులు మరెవ్వరూ కాదు, మీతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాళ్లే, మీరెంతగానో గుడ్డిగా నమ్మిన వాళ్లే. బహుశా మీ రక్త సంబంధీకులే, లేదా మీ ఇంట్లో ఒకరిలా తిరిగిన వాళ్లే అయ్యుండొచ్చు. వాళ్ళు మీ ముఖం ఎదురుగా చాలా ప్రేమగా మాట్లాడతారు, మీరు బాగుండాలని కోరుకుంటున్నట్లు అద్భుతంగా నటిస్తారు. కానీ మీ ఎదుగుదలను చూసి వాళ్ళ మనసులో తీవ్రమైన అసూయ, ఈర్ష్య రగులుతూ ఉంటాయి. మీరేదైనా ఒక మెట్టు పైకెక్కుతుంటే వాళ్లకు రాత్రుళ్ళు నిద్ర పట్టదు. పైకి నవ్వుతూనే మీరు తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ మీలో లేనిపోని ఆత్మన్యూనతాభావాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలు తెలుసుకోవాలని వారు పదే పదే ప్రయత్నిస్తారు. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులేమిటి, మీ దగ్గర ఎంత పొదుపుంది అని మాటల మధ్యలో చాలా తెలివిగా ఆరాదీయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు కనిపించిందా? మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తి మీ చుట్టూ ఉన్నాడని ఎప్పుడైనా మీ మనసు కనిపించిందా? కొంచెం ఆలోచించండి. వాళ్ళు మీ ఆర్థిక ప్రయోజనాల కోసమే మీ దగ్గరికి వస్తారు. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా మీకు ఫోన్లు చేస్తారు, ప్రాధేయపడతారు. మీరు మీ కష్టాన్ని పక్కన పెట్టి మరీ వాళ్లకు సహాయం చేస్తారు. కానీ మీకొక కష్టం వచ్చినప్పుడు లేదా మీకు వాళ్ళ సహాయం అత్యవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు ముఖం చాటేస్తారు, రకరకాల సాకులు చెబుతారు. పైగా మీరు వాళ్లకు చేసిన సహాయాన్ని మరిచిపోయి నలుగురిలో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. మీకేదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది పోయి నీకెందుకు ఈ రిస్కు, నీ వల్ల కాదు, ఎవరూ చెప్పారు కదా అని డబ్బు పెట్టేయకు,
అంటూ మంచి సలహాలు ఇస్తూనే మిమ్మల్ని మానసికంగా నిరుత్సాహపరుస్తారు. మీరు ఎదిగినప్పుడు కావాలనే మీకు దూరంగా ఉంటూ మీరు కింద పడినప్పుడు మాత్రం జాలి చూపిస్తున్నట్లు నటిస్తారు. మీరు ఒకవేళ ఒక పనిలో విజయం సాధిస్తే అది మీ కష్టం వల్ల రాలేదని, కేవలం ఏదో అదృష్టం వల్ల వచ్చింది అని తీసి పారేస్తారు. మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడానికి, మాటలు మొయ్యడానికి ప్రయత్నించేవారు కూడా వీరిలోనే ఉంటారు. మీ నిర్ణయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని అంతా వారే నడిపిస్తున్నట్లుగా వ్యవహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి వారిని గుర్తించడం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. వారి మాటల కంటే వారి పనులను గమనించండి. మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నప్పుడు వారి ముఖంలో నిజమైన సంతోషం ఉందా లేక కృత్రికమైన నవ్వు ఉందా అనేది సూక్ష్మంగా పరిశీలించండి. మీ కష్టకాలంలో ఎవరు మీ వెన్నంటి నిలబడ్డారో, ఎవరు మీకు దూరంగా జరిగిపోయారో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని గుర్తు చేసుకోండి. అలా దూరమైన వారే ఈ పాముల్లాంటి వ్యక్తులు. వారిని మీరు ద్వేషించాల్సిన అవసరం లేదు. వారితో మీరు నేరుగా గొడవ పడాల్సిన పని లేదు. కేవలం వారికి ఎంత దూరంలో ఉండాలో, వారికి ఎక్కడ హద్దులు గీయాలో మీరు స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బ్యాంక్ బ్యాలెన్సులు, మీ భవిష్యత్తు వ్యాపార ఆలోచనలు వారితో పంచుకోవడం ఈ క్షణమే ఆపేయండి. మీరు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండడమే వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం. మీనరాశి వారు చాలా ఎమోషనల్ పర్సన్స్ కాబట్టి ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే కరిగిపోతారు. కానీ ఇకపై ఆ సున్నితత్వాన్ని పక్కన పెట్టి మనుషుల నిజస్వరూపాలను అంచనా వేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మీనరాశి వారు ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం తదితర విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే మంచి కాలం వస్తున్నప్పుడు అవకాశాలతో పాటే కొన్ని ప్రలోభాలు, కొన్ని సవాళ్లు కూడా వస్తాయి. మీ చేతికి డబ్బు రావడం మొదలుపెట్టగానే ఆనందంలో ఇష్టానుసారం ఖర్చు చేయడం మానుకోండి. అవసరానికి మించి విలాసాలకు, అనవసరమైన ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీనరాశి వారిలో ఉన్న ఒక గొప్ప బలహీనత ఏమిటంటే ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోయి ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా డబ్బులు అప్పుగా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి అడగలేక, ఇంట్లో వాళ్లకు ఆ విషయం చెప్పలేక మానసికంగా లోపల కుమిలిపోతారు. ఇకపై దయచేసి అలాంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది తిరిగి రాకపోయినా మీకు ఏమాత్రం నష్టం లేదు అనుకున్న ఒక చిన్న మొత్తాన్ని మాత్రమే ఇవ్వండి. లేదా ఏ ఆర్థిక నిర్ణయమైనా సరే మీ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కూలంకషంగా చర్చించిన తర్వాతే తీసుకోండి. బంధువుల మాట నమ్మి లేదా స్నేహితులు చెబుతున్నారని గుడ్డిగా ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టకండి. పత్రాలు పూర్తిగా చదవకుండా, అందులోని నిబంధనలు అర్థం చేసుకోకుండా కేవలం మొహమాటానికి పోయి ఎక్కడా సంతకాలు చేయకండి. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి చూసేవారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మీరు ఈ విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే రాబోయే అపర కుబేర యోగాన్ని మీరు అంత అద్భుతంగా, ప్రశాంతంగా ఆస్వాదించగలుగుతారు. మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయిందా? ఎవరైనా మీకు డబ్బులు ఎగ్గొట్టాలని ఉద్దేశపూర్వకంగా చూస్తున్నారా? అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు భావోద్వేగాలకు పోకుండా కాస్త లౌక్యంగా, తెలివిగా వ్యవహరించండి. కోపంతో అరుచుకోవడం వల్ల సాధించేది ఏమీ ఉండదు. దానికి బదులుగా చట్టపరమైన లేదా సామాజికమైన ఒత్తిడి ద్వారా మీ డబ్బును క్రమపద్ధతిలో రాబట్టుకునే మార్గాలను అన్వేషించండి. అదేవిధంగా మీనరాశి వారు ఇప్పుడు అప్పులు చేసే విషయంలో కూడా చాలా స్వీయ నియంత్రణ పాటించాలి. సులభంగా అప్పు దొరుకుతోంది కదా అని అప్పు చేసి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, లేదా ఒక పాత అప్పు తీర్చడానికి మరో కొత్త అప్పు చేయడం లాంటి పనులకు ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. చేతిలో ఉన్న వనరులతోనే నెమ్మదిగా, స్థిరంగా పైకి రావడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో భాగస్వామ్యాలు చేసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. ఎదుటివారి మాటల గారడికి పడిపోకుండా వారి గత చరిత్ర ఏమిటి, వారి వ్యాపార విధానం ఏమిటి, మార్కెట్లో వారికున్న పేరు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి. వ్యాపార లావాదేవీలన్నీ కాగితాల మీద స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఉద్యోగస్తులు తమ ఆఫీసులో జరిగే రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులతో అనవసర వాదనలకు దిగకండి. మీ సమయం సానుకూలంగా మారుతోంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి త్వరగానే వాటంతట అవే సమసిపోతాయి.
కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి, మీ వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీ కుటుంబ జీవితం కూడా చాలా ముఖ్యమైనది అని మీరు గుర్తించాలి. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి వల్ల మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు. మీ కోపాన్ని, మీ నిస్సహాయతను, ఫ్రస్ట్రేషన్ను ఇంట్లో వాళ్ళపై చూపించి ఉండవచ్చు. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లోపించి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సానుకూలతను మీ ఇంట్లోకి ఆహ్వానించండి. మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మీ మనసులోని ఆలోచనలను పంచుకోండి. పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటే బయట ప్రపంచంలో మీరు ఎంతటి యుద్ధమైనా సునాయాసంగా చేయగలరు. మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ప్రోత్సహించే మీ కుటుంబమే మీకు అసలైన బలం, నిజమైన సంపద. మీ ఇంటి గుట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా చూసుకోండి. మీ ఆర్థిక స్థితిగతుల గురించి, మీరు సంపాదిస్తున్న డబ్బు గురించి 10 మందిలో గొప్పలు చెప్పుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడమే మీ విజయానికి అసలైన రహస్యం అని మరవకండి. మీనరాశి వారికి రాబోయే కాలం ఒక అద్భుతమైన మలుపు కాబోతోందని ఆశాజనకమైన భావనను మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మనసులో బలంగా నాటుకోవాలి. కష్టాలు శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఆ తర్వాత వచ్చే వెలుతురు అంత ప్రకాశవంతంగా ఉంటుంది అనేది సృష్టి ధర్మం. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలు, ఆ కష్టాల ద్వారా మీరు నేర్చుకున్న జీవిత గుణపాఠాలు మిమ్మల్ని ఇప్పుడు మానసికంగా మరింత బలవంతులుగా మార్చాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకండి. నిన్నటి వరకు జరిగిందంతో ఒక పీడకలగా, ఒక చేదు జ్ఞాపకంగా వదిలేయండి. రేపటి ఉదినం ఒక కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో మేల్కొనండి. మీ ఆలోచన విధానంలో ముందుగా మార్పు తెచ్చుకోండి. ఎప్పుడూ నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే, నాకెవ్వరూ లేరు అని నిరాశగా మాట్లాడటం మానేయండి. మీరు ఎంత సానుకూలంగా ఆలోచిస్తే విశ్వం మీకు అంత సానుకూల ఫలితాలను అందిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆలోచన స్రవంతి మొదలవుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు లేదా మీరు చెయ్యలేనని వదిలేసిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఎవరికో భయపడి లేదా ఎవరి మాటలో విని మీరు వాయిదా వేసుకున్న పనులను ఇప్పుడు ధైర్యంగా మీ చేతుల్లోకి తీసుకోండి. మీకు అదృష్టం తోడుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అదృష్టం అంటే ఇంట్లో ఏమీ చేయకుండా కూర్చుంటే తలుపు తట్టి వచ్చేది కాదు. మీరు వేసే అడుగుకు ప్రకృతి లేదా ఆ దేవుడు సహకరించడమే అదృష్టం. మీరు అడుగు ముందుకు వేసి కష్టపడకపోతే ఆ అదృష్టం కూడా మీకు ఏమీ చేయలేదు. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. మీ ప్రయత్నం మీరు 100% నిజాయితీగా చేయండి. దేవుడి పేరు, దైవభక్తి, కర్మ, పుణ్యం అనేవి మనిషికి ఎంతో అదృశ్యమైన ధైర్యాన్నిస్తాయి. మీనరాశి వారు సహజంగానే దైవభక్తి కలవారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ ఇష్ట దైవాన్ని ప్రగాఢంగా నమ్మండి. మీరు చేసే ప్రతి పనిని ముందుగా ఆ దేవుడికే అంకితం చేసి మొదలుపెట్టండి. గతంలో మీరు చేసిన కష్టాలకు, మీరు ఇతరులకు చేసిన సాయానికి ప్రతిఫలం దేవుడు ఇప్పుడు మీకు తిరిగి వడ్డీతో సహా ఇవ్వబోతున్నాడని భావించండి. మీరు చేసిన పుణ్యమనేది ఎప్పుడూ వృధా పోదు. అది ఏదో ఒక రూపంలో మీకు అత్యంత అవసరమైన సమయంలో మీరు ఏకాకిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ దేవుణ్ణి నమ్మండి. అదే సమయంలో మీ నిర్ణయాల్లో మీరు వ్యవహారిక జ్ఞానంతో జాగ్రత్తగా ఉండండి. అంతా దేవుడే చూసుకుంటాడు కదా అని మీ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మీకు అవకాశాలను ఇస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడవాల్సింది, ఆ అవకాశాలను వాడుకోవాల్సింది మీరే. అది మీ విఘ్నతకే వదిలేస్తాడు. మీ పట్ల కుట్రలు చేసేవారిని, మీ ఎదుగుదలను ఓర్వలేని వారిని కూడా ఆ దేవుడే లేదా కాలమే చూసుకుంటుంది. మీరు వారిపై ఎప్పుడూ పగ తీర్చుకోవాలని, వారిని నాశనం చేయాలని ఆలోచించకండి. ద్వేషం అనేది మీ మనసుకు, మీ ఆరోగ్యానికి హానికరం. మీరు వాళ్ళకంటే ఉన్నతంగా ఎదగడమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మీ పతనం చూసి ఆనందించారో వారి ముందే మీరు సగర్వంగా తలెత్తుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబడబోతున్నారని నమ్మండి. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు తీవ్రమైన శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, రాత్రిళ్ళు నిద్రలేమి వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు.
కానీ దేవుడిచ్చే సంపదను మీరు ఆస్వాదించాలంటే ముందుగా మీ శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి కదా. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన సమయంలో పోషక ఆహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా లాంటివి ప్రతిరోజు సాధన చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి. అనవసరమైన ఆలోచనలతో, జరగని వాటి గురించి భయపడుతూ మీ నిద్రను పాడు చేసుకోకండి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మానేసి ప్రస్తుత క్షణంలో ఈ రోజులో జీవించడం నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదు. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మీ పిల్లలతో కాసేపు ఆడుకోవడం, స్నేహితులతో పంచుకునే స్వచ్ఛమైన నవ్వు, ఇవన్నీ కూడా జీవితంలో ఎంతో అమూల్యమైన భాగాలే. ఎవరైనా ఏదో ఒక చిన్న మాట అంటే దాని గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ బాధపడకండి. ఆ సున్నితత్వాన్ని తగ్గించుకోండి. ఎవరూ ఒక వ్యక్తి మీ గురించి తప్పుగా అనుకున్నంత మాత్రాన మీ జీవితం ఆగిపోదు. మీ జీవితానికి మీరే నాయకుడు, మీరే నిర్ణేత. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును అత్యంత అద్భుతంగా నిర్దేశిస్తాయి. డబ్బు నిర్వహణలో కూడా మీకొక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. రాబోయే కాలంలో చేతికి డబ్బు అందుతుంది కదా అని అహంకారంతో లేదా ఏకమొత్తంగా ఖర్చు చేయకండి. ప్రతి రూపాయిని ఎక్కడి ఖర్చు చేస్తున్నారో లెక్కపెట్టి వాడండి. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఊహించని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగల ఆర్థిక నిల్వలను, అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ను ముందుగా ఏర్పాటు చేసుకోండి. పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి వివాహం కోసం, మీ వృద్ధాప్యం కోసం ఇప్పటి నుంచే సురక్షితమైన మార్గాల్లో ప్రణాళికలు చేసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడూ రిస్క్ తక్కువగా ఉన్నా ప్రభుత్వ గుర్తింపు ఉన్న మార్గాలను మాత్రమే ఎంచుకోండి. స్వల్పకాలిక లాభాల కోసం ఎవరూ చేయని మాయలు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే అత్యాశకు పోయి మీ కష్టార్జితాన్నంతా పోగొట్టుకోకండి. నెమ్మదిగా వచ్చే లాభమైనా అది 10 కాలాల పాటు స్థిరంగా మీ దగ్గరే ఉండేలా చూసుకోండి. మీనరాశివారు కళాత్మక రంగాల్లో, సృజనాత్మక రంగాల్లో లేదా ఐటీ లాంటి నైపుణ్య ఆధారిత రంగాల్లో ఉన్నట్లయితే జ్యోతిష్య అంచనాల ప్రకారం ఈ కాలం మీకు అద్భుతంగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ టాలెంట్కు, మీ సృజనాత్మకతకు సరైన వేదిక, సరైన గుర్తింపు దొరుకుతుంది. మీకోసం వెతుక్కుంటూ కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను, గుర్తింపును ఈ సమాజంలో సృష్టించుకోండి. అందరి మన్ననలు పొందేలా ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం మీకొక అమూల్యమైన పాఠం లాంటిది. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్నీ మీకు డబ్బు విలువను తెలియజేశాయి. అంతకంటే ముఖ్యంగా మనుషుల నిజస్వరూపాలను, బంధువుల ముసుగులను మీకు స్పష్టంగా పరిచయం చేశాయి. మీ జీవితంలో ఎవరిని దగ్గర ఉంచుకోవాలో, ఎవరిని శాశ్వతంగా దూరం పెట్టాలో ఒక స్పష్టమైన క్లారిటీని ఇచ్చాయి. ఈ పాఠాలను మీ జీవితాంతం ఎప్పటికీ మర్చిపోకండి. రేపు మీరు ఆర్థికంగా స్థిరపడి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కష్టకాలాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఆ చేదు జ్ఞాపకాలే మిమ్మల్ని ఎప్పుడూ నేల మీద నడిపేలా చేస్తాయి. మీ దరిదాపుల్లోకి అహంకారం రాకుండా అడ్డుకుంటాయి. మీకున్న దానిలో, మీ సంపాదనలో కొంత భాగాన్ని 10 మంది అభాగ్యులకు, ఆకలితో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి లేదా చదువుకోలేని పేద పిల్లలకు మీ వంతుగా సాయం చేయండి. ఆ సాయం మీకు మరింత పుణ్యాన్ని, చెప్పలేనంత మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడే బంధువులు మీ వెనుక ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ గురించి ఆలోచించడం, భయపడటం మానేయండి. మీ దారిలో మీరు నిజాయితీగా వెళ్ళండి. మీ లక్ష్యం మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి. వారు తమ కుటిల బుద్ధితో వాళ్లే నష్టపోయి పతనమవుతారు తప్ప మీకెలాంటి హాని చేయలేరు. జ్యోతిష్య శాస్త్రం కూడా దాదాపుగా ఇదే చెబుతోంది. గ్రహాల అనుకూలత అనేది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడి ఉంటుందని, మీ దరి చేరాలని చూసే ప్రతికూల శక్తులను అది అడ్డుకుంటుందని జ్యోతిష్యులు నమ్ముతారు. ముఖ్యంగా మీనరాశివారు గమనించాల్సిన మరో అతి ముఖ్యమైన విషయమేమిటంటే, మీ జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదాలు రానియకండి. బయటి వ్యక్తుల మాటలు విని లేదా బంధువులు చెప్పే చాడీలు విని ఇంట్లో గొడవలు పడకండి. మీ జీవితంలోకి రాబోతున్న ఈ అపర కుబేర యోగం మీ ఇద్దరి సమిష్టి కృషితో, పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుంది. ఒకరికొకరు వెన్నెముకలా మద్దతుగా నిలవండి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వృద్ధి చెందుతుంది. ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారో, ఎక్కడైతే ఇంట్లో ప్రశాంతత, నవ్వులు ఉంటాయో అక్కడే సిరి సంపదలు తాండవిస్తాయని మన పెద్దలు చెబుతారు. కాబట్టి
పాత గొడవలను, అనవసరమైన కోపతాపాలను పక్కన పెట్టి ప్రేమతో, ఆప్యాయతతో మెదలండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. రోజూ పూజలు, వ్రతాలు పెద్ద ఎత్తున చేయకపోయినా పర్వాలేదు, కానీ మనసులో నిండైన భక్తితో ప్రతిరోజూ దేవుడికి నమస్కరించుకోండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. వారి చల్లని చూపులు మీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మీనరాశి వ్యక్తికి నేను చెప్పదలుచుకున్నది ముగింపుగా ఒక్కటే. మీరు ఇన్నాళ్లుగా ఎంతో ఓపికగా ఎదురుచూసిన మార్పు చాలా దగ్గరలో ఉంది. ఆ మార్పును చిరునవ్వుతో ఆహ్వానించడానికి మీరు పూర్తిగా సిద్ధమై ఉన్నారు. మీ మనసులోని పాత భయాలను, అపోహలను పారద్రోలండి. ఒక కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకేయండి. అయితే మీకు వచ్చిన అదృష్టాన్ని లేదా అవకాశాన్ని మీరు ఎంత తెలివిగా, ఎంత బాధ్యతగా ఉపయోగిస్తారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు మీకు దారి చూపిస్తాడు, కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే. తెలివైన నిర్ణయాలు, కఠోర శ్రమ, అప్రమత్తత ఈ మూడు ఇప్పుడు మీకు అత్యవసరం. ఆర్థికపరమైన అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. బంధువుల కుట్రలు పటాపంచమవుతాయి. మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ మంచి కాలాన్ని పూర్తిగా బుద్ధికుశలతతో సద్వినియోగం చేసుకోండి. మీనరాశి వారికి రాబోయే రోజుల్లో అంతా మంచే జరగాలని, మీ కుటుంబం సుఖసంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను ఇక్కడి వరకు ఎంతో ఓపికగా చివరి వరకు చూశారు అంటే మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పు పట్ల మీకు ఎంత బలమైన కోరిక ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ఆ మార్పును స్వీకరించడానికి 100% సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసిన మీనరాశివారు దయచేసి మీకు ఇష్టమైన దేవుడి పేరును మరోసారి కామెంట్ సెక్షన్లో భక్తితో రాయండి. అలాగే ఆ దేవుడి పేరుతో పాటే మీ జీవితంలో మీరు కోరుకుంటున్న ఒక మంచి మార్పు లేదా ఈ రోజు నుంచి మీరు తీసుకోబోతున్న ఒక బలమైన సంకల్పాన్ని కూడా కామెంట్లు మాతో పంచుకోండి. ఉదాహరణకు, ఓం నమఃశివాయ, నేను ఇకపై నా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉంటాను. లేదా జై శ్రీరామ్, నాకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలి. ఇలా మీకు తోచిన విధంగా మీ మనసులో ఉన్న కోరికను రాయండి. ఇలా ఒక సంకల్పాన్ని 10 మంది ముందు అక్షర రూపంలో పెట్టడం వల్ల ఆ విశ్వానికి మీ కోరిక బలంగా చేరుతుంది. అలాగే మీ మనసులో కూడా అది బలంగా నాటుకుపోతుంది. ఆ దిశగా మీరు మరింత శ్రద్ధగా, బాధ్యతగా పనిచేస్తారు. మీ కలలన్నీ నిజం కావాలని, మీరు ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నింటికీ తగిన అద్భుతమైన ప్రతిఫలం మీకు అతి త్వరలో దక్కాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో ఆనందం, సిరి సంపదలు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.